అందరికీ నమస్తే. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఈ విషయం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రస్తుతం ఆ కుటుంబానికి మంచి న్యాయం జరిగింది. సుమారు ఆ కుటుంబానికి వాళ్ళ భర్తకు 3 కోట్ల వరకు డబ్బు సహాయం జరిగింది. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా 40 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విషయము, ఆమెకు కరెక్ట్ న్యాయం జరిగింది. అదేవిధంగా స్వయాన రేవంత్ రెడ్డి దిగివచ్చి ఆమె గురించి పోరాడడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఆమె గురించి లాస్ట్ రోజు టైం కేటాయించి 1 గంట సేపు మాట్లాడడం జరిగింది. చాలా గొప్ప విషయము. నిజానికి రేవతి అయిన మహిళ గురించి పోరాడడం చాలా గొప్ప విషయము. ఆమె ఒక ఆంధ్ర మహిళ అయినా కూడా వీళ్ళు రేవతి కుటుంబము ఆంధ్రలోని గుడివాడ నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చి చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి బతుకుతున్నారు, అదేవిధంగా బతుకుతున్నారు. వాళ్ళని మనం గుండెలో పెట్టుకొని చూడాలి. వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి పోరాడడం చాలా వరకు కరెక్టు. కానీ చూడండి, ఈ 1 సంవత్సరంలో రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత గురుకుల విద్యార్థులు అక్కడ ఫుడ్ కరెక్ట్ లేక 48 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈ 1 సంవత్సరంలో రైతులు వాళ్ళకు ప్రస్తుతం అన్ని విధాలుగా కూడా నష్టపోయినరు. రైతు బంధు లేదు, వాళ్ళకు పెట్టుబడి కూడా ఎక్కడ ఏ విధంగా లేదు, వాళ్ళు పండించిన పంట కూడా సరైన ధర లేదు. ఈ విధంగా చూడండి, మొత్తం 705 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఆటో డ్రైవర్లకు వాళ్ళకు బస్సు సౌకర్యం ఫ్రీగా పెట్టినారు మహిళలకు, అది గొప్ప విషయమే. కానీ వీళ్ళని ఎక్కడ పట్టించుకోలేదు. వీళ్ళు కూడా మన తెలంగాణలో ఆ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత 65 మంది చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి కూడా ఎక్కడ పట్టించుకోలేదు. అదేవిధంగా చూడండి, హైదరాబాద్లో మూసి ప్రక్షాళనని సడన్గా వచ్చి ఇండ్లు కూల్చేయడం జరిగింది. ఇందులో 6 మంది హార్ట్ అటాక్ గురై చనిపోవడం జరిగింది. ఎందుకు రాదు? సడన్గా వాళ్ళ ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు సడన్గా కూల్చేస్తే వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు మరణించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా ఆర్టీసీ క్లాసులో ఒక విద్యార్థి మొన్ననే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడడం లేదు. అసలు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. రేవతి మహిళకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ వీళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? ఆ మహిళ మాత్రమే చావా? వీళ్ళు చావు కాదు. అసలు రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వం మొత్తం దిగి వచ్చింది, వాళ్ళకు న్యాయం జరిగింది. మనం తెలంగాణలో వాళ్ళు ఉంటుండ్రు కాబట్టి మనం గుండెలో పెట్టుకొని చూడాలి. ఆమె గురించి మనం కూడా పోరాడడం. కానీ వీళ్ళు ఇంతమంది 100 మంది చనిపోయినా కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కాలేదు. ఎందుకు? ఆమెకు మహిళ కాబట్టి, అది ఆంధ్ర మహిళ కాబట్టి ఆ విధంగా రెస్పాండ్ అయ్యింది. అసలు ఇంతమంది చిన్నపిల్లలు వాళ్ళకు అభంశులు తెలియదు, ఏది తెలియదు పాపం. వాళ్ళు కూడా చనిపోయినా కూడా ఎవ్వరు కూడా అసెంబ్లీ సమావేశంలో ఒక్కరు కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఖమ్మంలో మాత్రము మరి ఘోరంగా ఎలుకల దాడిలో ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ విషయం ఎక్కడ మాట్లాడలేదు. అసలు ఏం జరుగుతుందో అర్థమైతే లేదు. నిజానికి ఇంత రేవంత్ రెడ్డి దిగొచ్చింది కదా, ఒక చావుకు అతను అంత వాల్యూ ఇచ్చిండు. ఆమె మహిళ చనిపోయింది కాబట్టి చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ కాదా? మహిళలు కాదా? వీళ్ళు అందరు పిల్లలు కాదా? వీళ్ళకు చావు వీళ్ళు ఏమన్నా కొని తెచ్చుకున్నారా? ఏమన్నా వీళ్ళు అక్కడ పరిస్థితులు బాగలేక వీళ్ళు చనిపోయినా కూడా వీళ్ళ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు. నిజంగా తెలంగాణలో పుట్టినందుకు ఈ విధంగా అయింది. అసలు ఆమె ఒక ఆంధ్ర మహిళ కాబట్టి నేను అనుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రెషర్ చాలా ఉండొచ్చు. అందుగురించే వాళ్ళకు న్యాయం జరిగినంత వరకు రేవంత్ రెడ్డి దిగి వచ్చి ఒక పోరాటమే చేసిండు. మామూలు పోరాటం కాదు. అదే పోరాటం ఇక్కడ తెలంగాణలో చనిపోయిన వాళ్ళ గురించి కూడా చేసి ఉంటే తెలంగాణ ప్రజలు కూడా సంతోషించేవాళ్ళు. అంత అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిండ్రు, అయినా కూడా వాళ్ళ గురించి తెలంగాణ ప్రజల సమస్య గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఒక ఇష్యూని పెద్దగా చేసినావు కానీ, వాళ్ళకు న్యాయం చేసినావు కానీ, వీళ్ళకు మాత్రము అన్యాయం చేసినావు రేవంత్ రెడ్డి. వీళ్ళ గురించి అసలు పట్టించుకుంటలేవు. ఇప్పటికీ అంతమంది గురుకులాల విద్యార్థులు చనిపోయారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక కాంగ్రెస్ నాయకుడు వెళ్ళలేదు. మీరు రేవతి గురించి ఎంతమంది కాంగ్రెస్ నాయకులు పోరాడినరో మనం చూడవచ్చు. అసలు నేషనల్ మీడియా, అసలు అంతా ఒక విధంగా ఇంటర్నేషనల్ మీడియా కూడా కొన్ని న్యూస్లలో చెప్పింది. అంత పోరాటం చేసినా కూడా వీళ్ళ గురించి మాత్రం పోరాడలేదు. ఎందుకు? వీళ్ళు అసలు తెలంగాణలో పుట్టినందుక ఈ విధంగా అయిందని చాలా బాధాకరం అసలు.